ఆయన పరిశీలన చేయకయే పరిశీలన చేయకయే పాపము కనిపెట్టగలరు, చెప్పగలరు. ఆడికి వచ్చి ఎదిగినాడు, ఆడు అనుకున్నాడు, ఆడు లేచినాడు, ఇంటికి పోయినాడు. ఆ పాపాలన్నీ పాపం అంటే ఒక తప్పుడు పనే కాదు. పాపం నోటి మాట ద్వారా పాపం, ఒకరిని బాధ పెట్టుకున్నా నోటి మాట ద్వారా పాపం, ఒకరిని హీనంగా మాట్లాడటం, ఒకరి తిట్టడం పాపం, ఒకరి మీద నేరం పంపడం పాపం, ఒకరి మీద తెలియకుండానే అనవసరంగా చెప్పడం పాపం, ఒకరిని దూషించడం పాపం. ఎన్ని పాపం జాగ్రత్తగా ఉన్నాయి. కాబట్టి నా తల్లి గర్భంలో పుట్టినప్పుడే నేను పాపి అంటాడు ఎవరు దాని. కాబట్టి మన జన్మ పాపం, కర్మ పాపం, ఎన్నో పాపం అనవసరంగా మనం నేరవేస్తాం, అనవసరంగా మాట్లాడుకుంటాం. ఎన్ని పాపాలకైనా వస్తాయి. కాబట్టి అందుకని నా పాపాలు క్షమించుకోవా అని, నీ పాపాలు క్షమించుకునే మతేశ్వర తెలుగులో దేశంలో పక్షవాతంలో అంటున్నాడు. కాబట్టి దేవుడి బిడ్డరా, ఆయన పరిశీలించగలే పాపాలు, ఆ పాపాలు మన పాపాలు మనకు అడ్డంగా, మన వ్యాధికి, మన బాధకు, మన కార్యాలకు ధరణి కూడా అడ్డంగా నిలబడ్డాయి. క్షమించబడిన తర్వాత, నువ్వు తెలుసుకున్న తర్వాత, నువ్వు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం పాపం చేయడానికి వెళ్ళి ఆ పాపాలు క్షమించుకో. జాగ్రత్త. ఈ నోటి మాట ద్వారా ఒకరి మనసును బాధ పెట్టడం పాపం, ఒకరిని ఇబ్బంది పెట్టడం పాపం, ఒకరిని గట్టిగా మాట్లాడడం పాపం. కాబట్టి అధికారం మనకు లేదు. నా ప్రభువు నిన్ను ఆయన వాక్యంలో, వాక్యం చేసిన వాళ్ళు, వాక్యం విన్నారు, మీకు తెలిసినట్టుగా మీకు ఎక్కడ ఎన్నో పాపం లేదు. అందుకని ఇంకెక్కడ పాపము చేయవద్దు అంటాడు. హల్లెలూయా. ఎప్పుడు పాపం చేయగల సుమా అని అంటాడు. కాబట్టి మనం తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాక్యం వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నాం.